హాయ్ అండి. కారప్పొడి అని అనగానే టక్మని చెప్పేసేది ధనియాల కారప్పొడి లేదా కరివేపాకు కారప్పొడి. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సిందే. మరి అంత యమ్మీగా ఉంటుంది ఈ నువ్వుల కారప్పొడి. మీలో ఎంతమందికి తెలుసు నువ్వుల కారప్పొడి అనేది కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని 1 కప్ వరకు నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు కూడా తీసుకొని వీటిలన్నిటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కరివేపాకు తప్ప మిగతావన్నీ వేసేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక పల్స్ ఇచ్చేయాలి. కొంచెం చింతపండు, కరివేపాకు, సాల్ట్ కూడా వేసి ఒక పల్స్ ఇచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి, యమ్మీగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా ఇడ్లీలోకైనా సరే కొంచెం నెయ్యి తగిలించామంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.